అండి, ఈరోజు రెసిపీ వంకాయ చికెన్ కర్రీ విత్ సంగటి. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 4-5 లవంగాలు వేసుకోవాలి. 2 లేదా 3 ముక్కలు చెక్క వేసుకోవాలి, దాల్చిన చెక్క. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు బాగా ఎర్రగా ఏగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3 లేదా 4 టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోనే చికెన్ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలబెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాల. సైడ్ ఒక బౌల్ తీసుకొని ఎండుమిర్చి ప్లస్ ధనియాలు కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత వంకాయలు తీసుకోవాలి. ఇవి బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా. ఈ ఉడికిన చికెన్లో వంకాయ ముక్కల్ని వేయాలి. ఇది గుండు డబరాలోకి మార్చుకోవాలండి. ఇందులో అయితే వంకాయలు బాగా ఉడుకుతాయి. తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిర్చి ధనియాలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోకుండా మసాలా చేసుకోవాలి. ఇలా చికెన్లో వేసి బాగా కలబెట్టి కొద్దిగా చిన్న గ్లాస్ మైన వాటర్ వేసి అందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలబెట్టుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ. పక్కనే సంగటి కూడా రెడీ అవుతుంది. చూడండి, నూనె ఇలా పైకి వస్తే చికెన్ కర్రీ రెడీ అయినట్టే. సంగటి విత్ చికెన్ రెడీ. తినడమే ఆలస్యం. చూడండి, మా పిల్లలు కూడా తినేస్తున్నారు. బాగా నచ్చింది మా పిల్లలకి, చాలా టేస్టీగా ఉందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.